తెలంగాణలో వాయిదా పడిన పరీక్షలు, కొత్త నియామకాలపై తీవ్రంగా కసరత్తులు చేస్తున్న కొత్త ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సంక్షేమంతో పాటు నిరుద్యోగుల సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కీలక అడుగు వేస్తున్నారని చెప్పాలి. తెలంగాణలో గత కొన్నేళ్ల నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. టీఆర్ఎస్ హయాంలో గత ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువరించినా తక్కువ పోస్టులు, పేపర్ లీకేజీలు, పరీక్షలు అక్రమాలు, రిజల్ట్స్ ఇవ్వకపోవడం ఇలా రకరకాల కారణాల వల్ల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆలస్యమైంది. ఇదే గత ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపింది. టీఆర్ఎస్ ను గద్దె నుంచి దింపింది. ఈ క్రమంలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీపై ఆశలు చిగురించాయని చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకురాబోతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్, తెలంగాణ జాబ్ క్యాలెండర్ ద్వారా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, వాటికి సంబంధించిన మరిన్ని ముఖ్యమైన విషయాలను మనం ఈ వీడియో ద్వారా ఈ రోజు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే మరిన్ని నేషనల్ అండ్ ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి జాబ్ అప్డేట్స్ కోసం సోషల్ జాబ్ పోర్టల్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మాట ప్రకారం తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తుందా? ఏ చేస్తుంది, బి చేయదు, సి ఏమో తెలీదు. తెలంగాణలో నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల భర్తీపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్యమైన ప్రకటన చేశారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. అతి త్వరలోనే తెలంగాణలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి దుద్దిళ్ల తేల్చి చెప్పారు. శాసనసభలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు జాబ్ క్యాలెండర్ కు సంబంధించి ఈ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఈ ప్రభుత్వం సరిదిద్ది ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తూ వచ్చిన ప్రభుత్వ ఉద్యోగ అభ్యర్థుల నమ్మకాన్ని నిలబెట్టుకునే పనిలో ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీ వేదికగా రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించారు. జాబ్ క్యాలెండర్ పై మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో గురువారం ఆగస్టు 2న కీలక ప్రకటన చేశారు. అయితే జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన నిరుద్యోగులు అందరికీ ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదని మంత్రి దుద్దిల్లా తెలిపారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినా మరో 20 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి లేకుండా ఉంటారని శ్రీధర్ బాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక కంపెనీలకు కావాల్సిన స్కిల్స్, గ్రాడ్యుయేట్ పట్టా పొందిన వారిలో తక్కువగా ఉండడం వల్ల మంచి ఆశయంతోనే స్కిల్ యూనివర్సిటీని స్టార్ట్ చేస్తున్నట్లు మంత్రి వివరించారు. నిరుద్యోగం, యువతలో స్కిల్స్ పెంపుపై బిజినెస్ మెన్లు, వీసీలు, విద్యార్థులతో సమగ్రంగా చర్చించామని, ఆ తర్వాతే రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపనకు శ్రీకారం చుట్టామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఇందులో అన్ని కోర్సుల్లోనూ 50% ప్రాక్టికల్స్ ఉంటాయని, స్కిల్స్, ఎంప్లాయ్మెంట్ గ్యాప్స్ ను అడ్రస్ చేయడానికి ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేసేందుకు ఆలోచన చేస్తున్నామని వివరించారు. స్కిల్ యూనివర్సిటీ రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పిస్తుందని, రాష్ట్రం కూడా ఆర్థికంగా వృద్ధిని సాధిస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమల స్థాపనకు కూడా ఇది బూస్టింగ్ ఇస్తుందని చెప్పడం జరిగింది. ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఈ ఏడాది 2,000 మందికి, వచ్చే ఏడాది 10,000 మందికి శిక్షణ ఇవ్వడమే వారి టార్గెట్ గా చెప్పుకొచ్చారు. ఇకపోతే స్కిల్ యూనివర్సిటీ కోసం ముచ్చర్లలో పర్మనెంట్ క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇకపై ఇలా జరగకుండా టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగార్థులకు మాట ఇవ్వడమే కాకుండా తమ పాలనలో నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది. ఈ మాటలకు కట్టుబడే ఉన్నామని ఈ 2 లక్షల జాబ్స్ తో కూడిన క్యాలెండర్ ప్రకటనతో మరొకసారి తెలంగాణ ప్రజలకు తెలియజేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.